హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ తనను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వెంటనే ఆ తర్వాత బెయిల్ రావడం, ఇక మరో పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం, దాదాపు ఇతని పైన 100 కేసులు నమోదైనట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అదే విధంగా హిందూ దేవులను ఉద్దేశించి కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. ఇవన్నీ మనం చూస్తున్నవే. అయితే ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రశ్న అనే పేరుతో పవన్ కళ్యాణ్ గారి పైన ఎందుకు టార్గెట్ చేశారు? ఇది చాలా మందికి తెలిసిందే, కామన్ పబ్లిక్ కూడా మాట్లాడుకుంటుంది. ఎందుకంటే ప్రతిసారి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ కొత్తగా తెలంగాణలో కూడా ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం అనేది చాలా కామన్గా అయిపోయింది. గతంలో కత్తి మహేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని భయంకరంగా టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఇతన్ని ఎవరు వెనుక నుండి నడిపిస్తున్నారు ఏంటి అనే రకరకాల ప్రశ్నలు వచ్చినా ఆఖరికి తెలిసిందేంటంటే అతన్ని నడిపించింది వైఎస్ఆర్సీపీ అని క్లియర్గా ఆ రోజులో మనకు అర్థమైపోయింది. 2014లో టీడీపీ గెలిచిన తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన తర్వాత వాంటెడ్గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయించిందే వైఎస్ఆర్సీపీ అని ఇప్పటికీ పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. అదే నిజం అని చెప్పేసి కొన్ని సంఘటనలు, కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ కత్తి మహేష్ యాక్సిడెంట్ అయి చనిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఇతనికి 17 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అందించారు. మరి అలా ఒక యాక్సిడెంట్లో చనిపోయిన ఒక వ్యక్తికి ఎందుకు 17 లక్షల రూపాయలు వైఎస్ఆర్సీపీ అఫీషియల్గా ప్రభుత్వం తరఫున ఇస్తారు? ఇచ్చుంటే మా పార్టీకి పనిచేశాడు అని చెప్పి సానుభూతి పరంగా పార్టీ నుంచి ఇవ్వచ్చు, ప్రభుత్వం పరంగా ఎందుకు ఇచ్చారు? అప్పుడు అందరికీ అర్థమైపోయింది, ఓహో ఈ కత్తి మహేష్ వెనకాల వైఎస్ఆర్సీపీ ఉందా, లేకపోతే ఎందుకు ఇతనికి 15 లక్షల రూపాయలు ఇస్తారు అని చెప్పి అప్పుడు దీనిపైన పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు కత్తి మహేష్ వారసుడుగా వచ్చిన వ్యక్తే ఈ రావణ్ అలియాస్ జోసెఫ్. ఇతను కూడా వాంటెడ్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ని పట్టుకొని వేలాడుతున్నాడు. సేమ్ టు సేమ్ ఆ రోజున కత్తి మహేష్ ఏదైతే హిందూ దేవుళ్ళను టార్గెట్ చేశాడో, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడో, ఎగ్జాక్ట్లీ ఈ రావణ్ అనే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా హిందూ దేవుళ్ళను టార్గెట్ చేసుకొని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టాడు. దాని పర్యవసనమే ఇప్పుడు ఈ అరెస్ట్లు. అయితే ఇక్కడ కామన్గా ఈ ఇద్దరు గురు శిష్యులు, గతంలో ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు అనేది అందరికి తెలిసిందే. అలా ఇప్పుడు ఈ రావణ్ అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు సడన్ గా సీన్ పైకి రావడం మొదలుపెట్టింది. చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ నడిపిస్తున్నటువంటి రావణ్ కానీ అదేవిధంగా కేవీ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న రావణ్ మాట్లాడుతున్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయడం కానీ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన సమర్థిస్తున్నట్లుగానే ఆయన మాటలు కనబడ్డాయి. ఇక చూస్తే రోజా ట్వీట్ చేయడం, పేరు మీనాల్ని రావడం, అదేవిధంగా సజ్జన మాట్లాడడం, ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రావణ్ తమ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనే విధంగా వాళ్ళ భుజాల మీద వేసుకొని మాట్లాడడం మొదలు పెడుతున్నారు. దీన్ని బట్టి క్లియర్గా అర్థమయ్యేది ఏంటి? ఈ రావణ్ను నడిపించింది వైఎస్ఆర్సీపీనా అనే అనుమానాలు క్లియర్గా జనాల్లోకి వస్తూ ఉన్నాయి. ఇవాళ కామన్గా పబ్లిక్ మాట్లాడుకుంటుంది ఇదే. ఈ ప్రశ్నర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక్కనే టార్గెట్ చేయడం పక్కన పెడితే హిందూ దేవుళ్ళను టార్గెట్ చేసుకొని మాట్లాడతాం. హిందూ దేవుళ్ళ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ ప్రశ్నారావణ్ణి వైఎస్ఆర్సీపీ ఏ విధంగా సమర్థిస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్, కామన్ పబ్లిక్లో రైజ్ అవుతున్న క్వశ్చన్. అంతేందుకు వైఎస్ఆర్సీపీ తరఫున ఒక 80% మాట్లాడేటువంటి జర్నలిస్ట్ సాయి కూడా అదే క్వశ్చన్ రైజ్ చేశాడు నిన్న. ఎందుకు ఈ ప్రశ్న రావణ్ణి వైఎస్ఆర్సీపీ వెనుకేసుకొస్తుంది? హిందూ సమాజానికి ఏ విధమైనటువంటి మెసేజ్ పంపించాలనుకుంటున్నారు? వీడేమో హిందూ సమాజాన్ని ఇష్టానుసారంగా తిడుతూ ఉన్నాడు. ముఖ్యంగా హిందూ దేవుళ్ళ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న ఈ వ్యక్తిని అటు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి వాడికి మద్దతుగా మాట్లాడుతున్నారంటే ఏ మెసేజ్ పంపిస్తున్నారు? అంటే హిందూ సమాజానికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన మెసేజ్ పంపిస్తున్నారా, లేదా ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి జర్నలిస్టు సాయి కూడా ఇదే విషయం పైన మాట్లాడడం జరిగింది.
ఇవాళ జర్నలిస్ట్ సాయి ఒక్కడే కాదు, హిందూ సమాజంతో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కూడా కొత్తగా దీనిపైన చర్చ మొదలుపెట్టారు. ఏంటి, హిందూ సమాజం పైన వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమా? మరి ఎందుకు ప్రశ్న రావణ్ అనే వ్యక్తి తరఫున మాట్లాడుతున్నారు? ఇది డ్యామేజ్ అవుతుంది కదా వైఎస్ఆర్సీపీకి. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలోకి వైఎస్ఆర్సీపీ వాస్తవానికి రాకూడదు. అంటే దీని వెనకాల మొత్తం నడిపిస్తుంది వైఎస్ఆర్సీపీ అనే అనుమానాలు తేటతెల్లమైపోతున్నాయి. ఇది వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద డ్యామేజ్. రేపు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రావాలనే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఖచ్చితంగా ఒక పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావడం కోసమే ప్రయత్నాలు చేస్తుంది. కానీ అది అన్ని రకాల కులాలను, మతాలను కలుపుకొని వెళ్ళినప్పుడే సాధ్యమవుతుంది. ఇక్కడ హిందూ సమాజం పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రావణ్ అనే వ్యక్తిని సమర్థిస్తుంటా ఉంటే హిందూ సమాజం ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడతాయా? ఎందుకు ఈ లాజిక్ మర్చిపోతున్నారు? ఎందుకు అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. చాలా మంది అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లోనే ఒక అనుమానాలు వస్తున్నాయి. ఏంటి ఇంత దారుణంగా హిందూ దేవుళ్ళపై మాట్లాడినటువంటి, సరే పవన్ కళ్యాణ్ పైన ఏదో కామెంట్లు చేస్తున్నాడంటే సరే, అది వేరే విషయం, అది రాజకీయంగా మాట్లాడుకుందాం. కానీ హిందూ సమాజం, హిందూ దేవుళ్ళని టార్గెట్ చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తి పైన ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో మొదలైనటువంటి ఈ ప్రశ్న. ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు అర్థమవుతుందో లేదో కానీ వీళ్ళందరూ వచ్చేసారు. రోజా, పేర్నినా అని నేను చెప్పిన లిస్ట్ అంతా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాడికి మద్దతుగా మాట్లాడుతూ ఉంటే ఇంకేమనుకోవాలి? ఈ ప్రశ్న రావణ్ణి నడిపిస్తుంది వైఎస్ఆర్సీపీ కదా, క్లియర్గా అర్థమైపోయింది కదా. ఆ రోజు కత్తి మహేష్ను, ఇప్పుడు వాడి శిష్యుడైనటువంటి ఈ ప్రశ్న రావణ్ణి కూడా పవన్ కళ్యాణ్ గారిపై ఎగదోసి పైగా హిందూ సమాజాన్ని వాడు తిడతా ఉంటే వాడిని వెనుకేసుకురావడం ఏంటి స్వామి? ఇది మీకు ఏ విధంగా మీకు మైలేజ్ ఇస్తుంది, మీకు డ్యామేజ్ తప్పితే అనేదే జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీ అధినేతకు, అదేవిధంగా అతన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు అర్థమవుతుందా? ఇది పెద్ద డ్యామేజ్ మీకు.